ఒక రోజు అయితే పెడతారు, రోజు ఎవరు పెట్టేస్తారు చెప్పండి? పెడతారో చెప్పండి? ఒక రోజు అయితే సాయం చేస్తారు, రోజు సాయం చేస్తారా? కాబట్టి ఏం చేస్తాను చెప్పండి? పౌలు అందుకే వేలాలు కూర్చున్నాడు. మేము అందుకే ఏం చేస్తామంటే ఎవరికి చెప్పండి, ఏం చేస్తాను చెప్పండి? ఆర్డర్ తీసుకుని నాకు ఇచ్చి కదా అది. అవునగా చెప్పండి? 2 పనులు చేస్తే సిగ్గుపడాలా? దొంగతనము, వ్యభిచారం చేస్తే సిగ్గుపడాలి. కష్టపడడానికి మనం సిగ్గుపడవలసిన అవసరము లేదు. నాకంత దిగి నా దేవుడి దగ్గర నాకు ఉండవలసిన స్థానం నాకు ఉంది. మనుషులను ఏమనుకున్నా నాకు అనవసరం. ఆమె అర్థమైందా? నా దేవుడి పని చేస్తాను, నా అవసరం కోసం కూడా నేను కష్టపడి చేసుకుంటాను. ఇక్కడ చూడండి, కయ్యోను చేసిన తప్పు వల్ల తన దేశ దిమ్మరైపోయాడు. దయచేసి 2 చేతుల చోటు చెప్తాను. మీ పిల్లలకు కోపం రేపకండి, మీరు కోపం తెచ్చుకుని నువ్వు దేవుడికి సాధించేది ఏమీ కూడా లేదు. యాకోబు పత్రికలకు మాట ఉంది, త్వరగా తెద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనంలో అక్కడ ఏం రాసి పెట్టాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం. నా ప్రియ సహోదరులారా, కనుక ఆమె ఏది కోపం చేసి నిదానించి కోపించాలట. మాట్లాడటం కూడా నిదానించే మాట్లాడాలంట. ఏ పని చేసినా ఏం చేయాలంట? నువ్వు తొందరపడి ఏ పని చేయకూడదు. దేవుడి సముఖంలో ప్రార్థన చేసి ఏం చేయాలంట? ఏ పని పూరుకున్నప్పుడు అది జయమవుతుంది. నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రమో అది అవ్వదు. ఏమన్నాడు ఎప్పుడు ఇంకేం చేయ చెప్తారు? ఎందుకనక నరుడి కోపము అది గుర్తుపెట్టుకోండి. నువ్వు కోపడితే దేవుడి నీతిని నెరవేర్చదు. నీకేం తెలుసు మాస్టర్ గారు, వారు ఎంత అల్లరి చేస్తారు, కోపం రాకపోతే ఏమొస్తుందని నువ్వు అన్నా దేవుడి నీతిని నువ్వు నెరవేర్చుకో. దేవుడి నీతిని నెరవేర్చు. అసలు నిజంగా చెప్పండి, ఏసై కోపం లేదా? కోపం ఉండాలా లేదా బాబాయికి? ఉండాలా లేదా చెప్పండి? ఎన్ని దెబ్బలు తినే కదా, ముఖం మీద ఉమ్మూసినా సరే, ముఖం మీద ఉమ్మూసినా 39 దెబ్బలు కొట్టినా, ముళ్ళకి 2 పెట్టినా, చేతికి మేపు కట్టినా ఒక్క మాట అన్నాడా? ఏమన్నాడు సులువు మీద? తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించి మనం చెప్పాడు. అంత ప్రేమ గల దేవుడు ఆయన. ఆమె నువ్వు ఆయన బిడ్డమయ్యండి కూడా చెప్పుంటే భర్త 2 వేస్తే చాలు, మనసు రోజు తప్పకుండా సరిగ్గా ఈడ్చుకో. పిల్లలు కూడా ఏం చేస్తారు, ఏ గౌనైతే కొండైతే తెలియదు, ఈడ్చుకొని వెళ్ళిపోవడమే. అక్కడ తేడాగా ఉన్నారు. పెళ్లి చెప్పినాక పెంచి మళ్ళీ ఒక కిందికి పంపలు ఆరోగ్యం ఉంటారు. అసలు పిల్లలు మీ భర్త పిల్లని విడిచిపెట్టి మళ్ళీ మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అసలు రూల్ అది కాదు బైబుల్లో. అర్థమైంది కదా? చాలా చక్కగా ఏం చేస్తారు, సెలవులు కదా మా వెళ్ళిపోతారు.